ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయం ముందు దేవుని యొక్క నామమును బట్టి మరి ఉదయకాల సమయంలో ఇలాగా కలుసుకోవడానికి ప్రశస్తమైన వాతావరణంలో ఉండి దేవుడు ఎంతగానో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మరి విమోచన అనే మాట కొరకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ప్రియులారా చూస్తున్నాను, విమోచన కోసం అనేక స్థలాల్లోకి వెళ్తూ ఉన్నారు. వారు ఏది చెప్తున్నా కూడా ఆ మాటలన్నింటినీ నమ్మడం కొరకు నమ్మి అనేక స్థలాల్లోకి వెళ్ళి మరి ప్రార్థించడమే కానీ ఇంకా రకరకాల విధానాలు వారు ఏది చెప్తున్నారో అది చేస్తున్నారు గుడ్డిగా. కానీ ఇక్కడ నువ్వు చేసే భక్తి ఎక్కడ నిలబడినా సరిగ్గా మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థించి నీ మనసును బదిలిం పెట్టుకుని నువ్వు గనక కష్టపడినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్దిస్తాడు. ఈరోజు పరిశుద్ధ లేఖనం నుండి సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించి తెలివియు విమోచనకు ఆధారము. 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని అంటున్నాడు. మరి ఆయన వలన మనకి విమోచన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే పరిశుద్ధ దేవుని గురించి తెలివియు విమోచనయు ఆధారము. ఈయన నమ్మడం వల్ల, ప్రభువుని విశ్వసించిన నాటి నుండి దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండడం కొరకు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. రెండోదిగా విమోచన కలిగిస్తూ ఉన్నాడు. మూడోదిగా మనలందరూ కూడా పరిశుద్ధంగా ఉండటం కొరకే దేవుడు మనల్ని తోడ్పడి నడిపిస్తూ ఉన్నాడు. మరి అదే రీతిగా మరి ఈ సమయం ముందు ఈ ప్రాంతం అంతట్లో కూడా ప్రశస్తమైన ఈ యొక్క స్థలం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో గ్రహిస్తే, మరి కొన్నిసార్లు మనం చాలా బలహీనతమైన పరిస్థితుల్లో ఉండి ఆర్థికంగా అప్పుల్లో సమస్యలతోనూ మరి వీటన్నిటి నుంచి విమోచన, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, అలాగే జ్ఞానమునకు మూలము అంటున్నాడు. దేవుడు మన తగిన జ్ఞానాన్ని తెలివిని మనకిస్తాడు. అలాగే ఈ లోక సంబంధమైన తర్కవాదుల నుండి, ఈ లోక సంబంధమైన చాలామంది మాటలు మీరు నమ్ముతూ ఇక్కడ కెళ్ళడం వలన నాకు విమోచన కలుగుతుందని చెప్పి నమ్మి మీకు ఇవ్వబడిన యోగ్యమైన నీ యొక్క పరిశుద్ధ స్థలంలో నీ యొక్క ఆత్మీయ తండ్రి కానీ, నీ దైవసేవకుడు కానీ, నీ రక్షణ కొరకు ప్రార్థిస్తున్న నీ దైవసేవకుడు కానీ, నీ యొక్క సంఘాన్ని కానీ, నీ మందిరాన్ని కానీ ఒక ప్రభావితమైనది కాదు అని అవిశ్వాసంతో గురుడిగా జీవిస్తున్నావేమో. కానీ దేవుడు అన్ని స్థలాల్లో ఉన్నాడు కదా. దేవుడు ఆయన ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠమని సెలవిస్తూ ఉన్నాడు. మరి చాలామంది నేను గ్రహిస్తున్నాను, ఎందుకంటే తీర్పు దేవునిదే కాబట్టి ఏ దేవుని సేవకుడిని తక్కువగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. కానీ వారు ఏ యొక్క విషయంలో పిలువబడ్డారో, నిజముగా పిలువబడ్డారా, అబద్ధంగా వారు క్రియేషన్ చేసుకుంటున్నారా అనే విషయాన్ని మనమైతే తేల్చలేం, కానీ అది దేవుడే తేల్చగలడు. అలాగే ఏ మనిషి అయినా ఇతను పరిశుద్ధుడని, పాపి అని చెప్పడానికి ఎవరికి అధికారం ఉంది? కానీ కొన్నిసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, ఇతను మంచోడు, ఇతను చెడ్డోడని. చాలాసార్లు వింటూ ఉంటాను. కానీ అతను చెడ్డోడా మంచోడా అనే విషయాన్ని తేల్చేవాడు దేవుడు, లేదా అతను హృదయానికి తెలియాలి, నేను మంచోడిని చెడ్డోడిని, నేను ఈ క్రియలు చేస్తున్నాను అని. కానీ దేవుడు ఏమంటాడంటే, తీర్పు తీర్చకుడి అదే తీర్పు మీకు తీర్చబడను అంటాడు. కొలత కొలవకుడి అదే కొలత మీకు కొలవబడిన అంటాడు. నువ్వు దేవుని కొరకు ఇస్తున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. లేకపోతే దేవుడికి నీకు సాధ్యమైనంత వరకు హృదయపూర్వకంగా చేయి. నీ కష్టమైతే నువ్వు చేయొద్దు, కానీ బలవంతంగా దేవుడు ఎక్కడ చేయమని చెప్పలేదే. దేవుడు నీకు ఇస్తున్నాను, నీకు తగిన ఆయుష్, నా వల్ల నీకు దీర్ఘాయువు, నీవు జీవించే సంవత్సరములు అధికమవుతున్నాయని దేవుడు ఇక్కడ వాక్యంలో అంటున్నాడు కదా. మరి అందుకు దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాబద్ధులై ఉన్నాం ప్రియులారా. అందుకు దేవునికి మనం ప్రతి విషయాల్లో కూడా నీవు ఉన్న స్థలం ముందు ఈ సమయంలో దేవునికి ప్రార్థించినట్లయితే ఎవరో చెబుతున్న మూఢనమ్మకాలు కాదు, కానీ నీ ఆత్మీయ సంఘాన్ని నువ్వు బలపరుచుకో. రెండోదిగా నీవు దేవుని మీద ఆనుకో, దేవునికి ప్రార్థించు. దేవా నాతో మాట్లాడు అనుకుంటావు, కానీ నువ్వు అక్కడితోనే మాట్లాడాలా? ఇంకా చాలామందితో దేవుడు మాట్లాడాలిగా. ఒక దైవసేవకుడు దేవుని వాక్యం చెప్తుంటే ఈరోజు నాతో చెప్పినట్లుగా నాకు అర్థం కాలేదు, నాకు చెప్పింది నాకు తెలియలేదని అనుకుంటున్నావు నువ్వు, కానీ ఇంకొకరికి ఆ వాక్యం ఆ దినం అర్థమవుతుంది. లేదా
నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నీకు గుచ్చుకున్నట్లుగా, బాధ కలిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ బాధ వ్యక్తిత్వం ఏంటంటే దేవుడు నిన్ను సరిదిద్దుకోవడానికే అవకాశం ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహించి, దేవునికి మనం లోబడి ఉండి, మనము దాన్ని తప్పుగా అంచనా వేయకుండా సరిదిద్దుకోవడానికి దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడు అన్న విషయాన్ని, ప్రతి కార్యక్రమాన్ని సహకరించు దైవ సేవకుడుతో కలిసి అనేక స్థలాల్లో గానీ, ఎక్కడైనా గానీ దైవ సేవకుడు ప్రారంభించినప్పుడు ఆ ప్రార్థన విషయాల్లో తోడ్పడడానికి నీ ఖాళీ దొరికినప్పుడు దేవునికి దశంభాగమే కాదు కానీ సమయం అనే దశంభాగాన్ని కూడా మీరు ఇవ్వాలి. అలాగే ఇచ్చి ప్రార్థన చేస్తున్నాడనే ధీమా కాదు కానీ మీ అంతటికి మీరు దేవుడి దగ్గర అడగాలి. అప్పుడే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. ఆయన యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. అలాగే తెలివి, జ్ఞానాన్ని, విమోచన దేవుడు మీకు కలిగిస్తాడు. కాబట్టి మరి అబద్ధ బోధకులు అనేక మంది ఉన్నారు. ఈ లోకంలో కల్పన వైపు తిప్పేవారు ఉన్నారు. కానీ నీ చేతిలో ఉన్న బైబిలు 66 పుస్తకాలు, ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇది స్వచ్ఛమైనది. ఇందులో ఉన్న ప్రతి మాటలు కూడా కనుక ఖచ్చితంగా కనుక నువ్వు ఫాలో అవుతే కనుక ఒక గొప్ప బ్లెస్సింగ్స్ పొందుకుంటావు. రెండోదిగా మోకరించి ప్రార్థించి దేవుడిని అడిగినట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అలాగే మన సమస్యను విమోచిస్తాడు. ఇంకొక సమస్య వస్తూనే ఉంటుంది కానీ దాన్ని అధిగమించే జ్ఞానాన్ని, విమోచన కలిగే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి ఈ దినమందు దేవుడు మీరు ఈ వర్తమానం వింటున్న మీ జీవితంలో ఆయన విమోచించి మిమ్మల్ని అందరినీ కూడా రక్షించినట్లుగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో మనం నడుద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.